Next DLD Nindi. Next concept SR flip flop. S means set, R means reset. Okay, set and reset. Set and reset flip flop అని కాల్ చేస్తాం. సో సెట్ మీన్స్ 1, రీసెట్ మీన్స్ 0. ఓకే, సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో మనం టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి డయాగ్రామ్ విత్ ఎగ్జాంపుల్ టేబుల్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు ఎలా రిజల్ట్ వస్తుందో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి మెయిన్గా ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం సింగిల్ బిట్ స్టోరేజ్ పర్పస్ కోసం ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం. సో నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ 0 ఉండేటప్పుడు మనకి 1. సో ఎండ్ ప్లస్ నాట్ అంటే మనకి నాండ్ గేట్ ఎండ్ గేట్కి ఆపోజిట్. సో ఎనీ 1 ఉంటే మనకి ఎండ్ గేట్లో 1 కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే దానికి ఆపోజిట్. ఇక్కడ మనకి ఎండ్ గేట్లో ప్రోడక్ట్ చేస్తున్నాం 0 వస్తుంది. సో దానికి ఆపోజిట్. సో ఇక్కడ 2 zeros ఆర్ 0 ఆర్ 1 ఎనీ 1 0 ఉండేటప్పుడు మనకి 1 అవుతుంది. 2 1s ఉండేటప్పుడు 0 అవుతుంది అవుట్పుట్ అనేది. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఫర్ ట్రూత్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ మనకి గేట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ల్యాచెస్కి ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెన్స్ ఏంటి అంటే క్లాక్ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో అది ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది, క్లాక్ ఉండకపోతే అది ల్యాచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎస్ అనేది సెట్, ఆర్ అనేది రీసెట్. ఇక్కడ క్యూఎన్ క్యూ0 కాంప్లిమెంట్ అనేది ఏంటి అంటే ప్రీవియస్ అవుట్పుట్స్ అనమాట. ఇక్కడ రిఫరెన్స్గా మనం యూజ్ చేస్తాం వీటిని. నెక్స్ట్ Q+1 కాంప్లిమెంట్ అనేది ఈ 2 అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కాన్సెప్ట్. ఓకే, చూడండి ఇక్కడ క్లాక్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా 1 ఉంటేనే అది వర్క్ అవుతుంది. ఓకే, సో 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 0 0 0 1 1 0 1 1 అని. ఇప్పుడు ప్రీవియస్ సెట్ మనకి Q1 అనేది ఏమొచ్చిందో తెలియదు. సో దానికోసం మనం ఇది తెలియదు కాబట్టి డోంట్ కేర్ పెడుతున్నాను. ఏదర్ 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. సో నెక్స్ట్ సెట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే ప్రీవియస్ ఇది మనకు తెలియదు ఏమొచ్చాయో. సో దీన్ని రిఫరెన్స్గా చూసుకొని ఇప్పుడు ప్రెజెంట్ Qn+1 కాంప్లిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇనీషియల్గా క్లాక్ ఎప్పుడు మనకి యాక్టివ్లో ఉన్నప్పుడు 1 అవుతుంది. సో క్లాక్ ఆల్వేస్ బికమ్ ఏ 1. ఓకే, సో ఇక్కడ మనం దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఇన్పుట్ అనేది దీని యొక్క అవుట్పుట్ అవుతుంది. సో కనెక్షన్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసాం. ఈ రెండింటికి మనం క్లాక్ అనేది సెట్ చేసాం. సో ఇప్పుడు సెట్ ఇనీషియల్ పొజిషన్లోని S = 0, S0 R0 తీసుకునేటప్పుడు S = 0 R = 0. సో ఉన్నప్పుడు మనకేంటి S వాల్యూ 0 తీసుకున్నాం, R వాల్యూ 0 తీసుకున్నాం. సో ఎనీ 1 0 అవుట్పుట్ బికమ్స్ 1. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అవుట్పుట్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే అవుట్పుట్ వచ్చింది ఇక్కడ దీని అవుట్పుట్ అనేది నెక్స్ట్ దానికి ఇన్పుట్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ కూడా 1 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ ఏంటి, దీని ఇన్పుట్ సో దీని ఆర్ యొక్క ఈ గేట్ యొక్క అవుట్పుట్ ఏదనేది దీనికి ఇన్పుట్. సో దీని అవుట్పుట్ ఏంటి, Qn కాంప్లిమెంట్. అంటే ఇక్కడ దీనిది 1 అంటే చూడండి ఇక్కడ 1 డాట్. సో దీని అవుట్పుట్ Qn కాంప్లిమెంట్. ఓకే, సో ఇది నాట్ గేట్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి Qn కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. 1 × Qn కాంప్లిమెంట్ ఎంత, Qn అవుతుంది. సో హోల్ కాంప్లిమెంట్ దీనికి క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి Qn వస్తుంది. అంటే మనం చేంజ్ అవ్వలేదు. Qn తీసుకునేటప్పుడు దీన్నే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. Qn తీసుకునేటప్పుడు రిఫరెన్స్ సేమ్ చేంజ్ ఏం అవ్వలేదు అవుట్పుట్. ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇక్కడ ఇనీషియల్గా 0 ఉన్నప్పుడు దీని అవుట్పుట్ ఏంటి, ఎనీ 1 0 అవుట్పుట్ బికమ్ 1. సో దీని అవుట్పుట్ అనేది 1 వస్తుంది. 1 1. ఇప్పుడు ఈ 1 వచ్చేటప్పుడు
దీని యొక్క అవుట్పుట్ 1. సో ఈ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్గా తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ 1. ఓకే, సో సెకండ్ కండిషన్ చూద్దాం. ఇక్కడ 1 వచ్చింది ఒక ఇన్పుట్. ఇంకో ఇన్పుట్ ఏంటి, దీనికి అవుట్పుట్, అంటే క్యూఎన్ అనేది అవుట్పుట్. సో నాట్ గేట్కి మనం కనెక్ట్ చేసాం కాబట్టి క్యూఎన్ కాంప్లిమెంట్ అవుతుంది. సో 1 × క్యూఎన్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, క్యూఎన్ కాంప్లిమెంట్ అవుతుంది రిజల్ట్ అనేది. సో ఇక్కడ క్యూఎన్ తీసుకున్నప్పుడు క్యూఎన్ వచ్చింది, క్యూఎన్ కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు క్యూఎన్ కాంప్లిమెంట్ వచ్చింది. ఇక్కడ మన కండిషన్ అనేది నో చేంజ్, ఈ 2 కండిషన్లోని నో చేంజ్. సో ఇక్కడ మనకి 0 0 తీసుకున్నప్పుడు నో చేంజ్ వచ్చింది. క్యూఎన్ తీసుకుంటే క్యూఎన్ కాంప్లిమెంట్ తీసుకుంటే క్యూఎన్ కాంప్లిమెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. వెన్ S is equal to 0 R equal to 1. సో S is equal to 0 R equal to 1. ఇప్పుడు చూద్దాం మనం. సో S is equal to 0 R is equal to 1. S is equal to 0. ఓకే, సో ఇప్పుడు మనం ఎనీథింగ్ 0 ఇట్ విల్ బికమ్ 1. అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, 1 ఇస్తున్నాను ఇక్కడ సెకండ్ అవుట్పుట్. దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్ కదా, అంటే ఇక్కడ కూడా 1 ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్పుట్ 1, ఇంకొక ఇన్పుట్ ఏంటుంది, దీని యొక్క అవుట్పుట్ దీనికి ఇన్పుట్ కదా. సో 1 × క్యూఎన్ కాంప్లిమెంట్, హోల్ కాంప్లిమెంట్ ఉంది కదా. సో ఇప్పుడు క్యూఎన్ వస్తుంది రిజల్ట్ అనేది మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. R is equal to, సో R is equal to 1 క్లాక్ 1 వచ్చేటప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో ఎనీ 1 0 ఉండేటప్పుడు మనకు 1 వస్తుంది, 2 1s ఉండేటప్పుడు 0 వస్తుంది. అంటే ఇక్కడ క్లాక్ 1 హై పొజిషన్లో ఉంది, R1. సో మనకు అవుట్పుట్ అనేది 0 వచ్చింది. సో దీని యొక్క ఇన్పుట్ దీనికి ఇన్పుట్, దీని అవుట్పుట్, అంటే ఇక్కడ 0. సెకండ్ కండిషన్ 0 డాట్. సో ఇంకో ఇన్పుట్ ఏంటి, దీని యొక్క అవుట్పుట్, అంటే క్యూఎన్ నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి క్యూఎన్ కాంప్లిమెంట్, 0 × క్యూఎన్ కాంప్లిమెంట్, 0 బార్ అవుతుంది ఇక్కడ కాంప్లిమెంట్. నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి 0 × క్యూఎన్ 0కి కాంప్లిమెంట్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది 1 వస్తుంది. 0 కాంప్లిమెంట్ చేస్తే 1 వస్తుంది. సో ఇప్పుడు క్యూఎన్ కాంప్లిమెంట్ అనేది 1 వస్తే క్యూఎన్ అనేది ఏమొస్తుంది, 0 కదా అవుతుంది ఆటోమేటిక్గా. అంటే దీని వాల్యూ 0, దీని వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు మనకి 0 1 తీసుకుంటే 0 వచ్చింది, అంటే 0 ఉంటే రీసెట్ పొజిషన్. ఇఫ్ 0 అయితే రీసెట్ పొజిషన్, 1 ఉంటే అది సెట్ పొజిషన్లో ఉన్నట్టు. ఓకేనా. సో 0 1 తీసుకున్నప్పుడు మనకి రీసెట్ పొజిషన్ వచ్చింది. నెక్స్ట్ 1 0 తీసుకుందాం. వెన్ S is equal to 1 R equal to 0 తీసుకుందాం. ఇప్పుడు చెక్ చేద్దాం. S is equal to 1 R is equal to 0 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ 1 1 వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. 1 1 వచ్చేటప్పుడు 0 అవుతుంది అకార్డింగ్ టు NAND గేట్. సో ఇక్కడ ఇన్పుట్ అనేది 0, ఫస్ట్ ఇన్పుట్ 0. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటంటే క్యూఎన్ కాంప్లిమెంట్ అయింది. అంటే 0 × క్యూఎన్ ఎంత, 0 అవుతుంది. కాంప్లిమెంట్ ఇప్పుడు 1 వచ్చింది. సో 0 కాంప్లిమెంట్ అంటే మనకు ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ రిజల్ట్ అనేది దేనిది, క్యూఎన్. ఇక్కడ ఈ రిజల్ట్ అనేది క్యూఎన్ + 1 కాంప్లిమెంట్ వాల్యూ. సో ఇక్కడ క్యూఎన్ + 1 వాల్యూ ఇది. సో కాంప్లిమెంట్ వాల్యూ 1 ఉంటే క్యూఎన్ + 1 వాల్యూ 0 అవుతుంది కదా. సో అలా. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇది ఏంటవుతుంది, క్యూఎన్ + 1 వాల్యూ అవుతుంది. అంటే దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఇది రిఫరెన్స్గా తీసుకుని. నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూఎన్, ఇది క్యూఎన్ అయితే ఇది క్యూఎన్ + 1 కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా సేమ్ అలాగే క్యూఎన్ + 1ని క్యూఎన్ + 1 కాంప్లిమెంట్, సేమ్ ఇది కూడా. ఓకే, సో సెకండ్ కండిషన్ చూద్దాం మనం. ఎనీ 1 0
ఇట్ విల్ బికమ్ అవుట్పుట్ 1. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ 1 అవుతుంది, దీని యొక్క కాంప్లిమెంట్ QN 1.1 ఇంటూ QN వస్తుంది. సో దీనికి NAND గేట్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి కాంప్లిమెంట్ వస్తుంది, అంటే QN కాంప్లిమెంట్ వచ్చింది ఇక్కడ, QN కాంప్లిమెంట్. సో ఇక్కడ మనకి QN+1 అనే 1 వచ్చింది కాబట్టి QN కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 1 వచ్చింది కాబట్టి S1 R0 ఇది ఏ పొజిషన్ అవుతుంది, సెట్ పొజిషన్ అవుతుంది, ఇది సెట్ పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ S = 1 అండ్ R = 1 తీసుకుందాం. ఓకే, QN+1 ఫైండ్ అవుట్ చేద్దాం, QN+1 కాంప్లిమెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ S = 1 తీసుకుందాం, R = 1 తీసుకుందాం. సో బోత్ ఆర్ 1 ఉండేటప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఇక్కడ 0 అంటే ఇక్కడ 0 ఇంటూ QN కాంప్లిమెంట్ ఏమవుతుంది, 0కి నాట్ గేట్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి హోల్ కాంప్లిమెంట్ అవుతుంది. చూడండి ఇక్కడ రాద్దాం, 0 ఇంటూ దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్ కదా, QN కాంప్లిమెంట్. సో నాట్ గేట్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి హోల్ కాంప్లిమెంట్ రాస్తున్నాను. ఇక్కడ ఫైనల్గా 0 కాంప్లిమెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి 0 కాంప్లిమెంట్ అంటే 1 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ 1, ఇది 1, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది 1, ఇక్కడ 1. సో 1 1 వచ్చేటప్పుడు అవుట్పుట్ 0 వచ్చింది. సో 0 ఇక్కడ మనకి ఇన్పుట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ దీని యొక్క 0, దీని యొక్క ఇంకో ఇన్పుట్, దీని యొక్క అవుట్పుట్ QN 0 ఇంటూ QN నాట్ గేట్కి మనం కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కాంప్లిమెంట్ వస్తుంది, అంటే 0 కాంప్లిమెంటే ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ 1. ఓకే, సో కండిషన్ ఇక్కడ ఏంటయింది, QN+1 అయితే కాంప్లిమెంట్ అనేది 0 అవ్వాలి, లేదా ఇక్కడ మనకి 1 ఉంటే ఇది 0 అవ్వాలి, బట్ రెండు ఈక్వల్గా వచ్చాయి. సో ఇక్కడ నాట్ పాసిబుల్ కండిషన్ వచ్చింది. నాట్ పాసిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ ది SR ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ JK ఫ్లిప్ ఫ్లాప్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం ఓన్లీ సెట్ రీసెట్ కండిషన్స్ మాత్రమే తీసుకున్నాం. ఇంకా ఇది వేస్ట్ ఆఫ్ టైం కదా, నో చేంజ్ నాట్ పాసిబుల్. సో అందుకోసం ఓన్లీ సెట్ రీసెట్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ JK ఫ్లిప్ ఫ్లాప్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.